వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అది అసలు ఒప్పుకోవడం ఛాలెంజింగ్. ఎంత సొంత పిక్చర్ అయినప్పుడు కూడా అవునండి. మీరు మిమ్మల్ని కన్విన్స్ చేశారా లేకపోతే మీరు ఇష్టపడ్డారు ఓకే అన్నారా? కన్విన్స్ అయిన తర్వాత ఇష్టపడ్డానండి. అంతే. ఓకే. బోటుగాడు షూటింగ్ అప్పుడే ఐ వాజ్ ఇన్ బెంగళూరు దగ్గర ఒక హిల్ ఉంటుందండి, 2 hours ఫ్రమ్ బెంగళూరు. అక్కడ షూట్ చేసాం. సూసైడ్ పాయింట్ లాగా సినిమాలో ఉంటుంది పోటుగాడులో, ఆది పోసాని గారి పోర్షన్ అంతా. సో అక్కడ అది షూట్ చేస్తున్నప్పుడు శ్రీవాస్ గారు వచ్చారు. ఫోన్లో చెప్పారు ఇలా అనుకుంటున్నాం. నేను అప్పటికే నేను వద్దు, నేను బయట చేసుకుంటాను, ఎందుకంటే బయట ఆల్రెడీ చేసుకుంటాను కదా, ఐ వాంటెడ్ టు బి. దాని లేదు 15 days, నువ్వు 15 days పంపించేస్తావు, ఇది విడు లేడీ క్యారెక్టరు అది ఇది అని చెప్తే, సరే ఒకసారి కథ అయితే చెప్పండి అని చెప్పేసి వచ్చారు, నరేట్ చేశారు. నేను చెప్పాను వాస్ గారు ఇప్పుడు ఇవన్నీ కంటిన్యూస్గా చేస్తున్నాను, నేను అది వచ్చి ఎలా చేస్తానో, ఒకవేళ అది కామెడీ అయిపోయింది అనుకోండి, నాకు లైక్ అది నా ఊహాగారంలో కూడా లేదు కదా. బట్ యాజ్ అన్ యాక్టర్ దట్ వాజ్ అ ఛాలెంజ్ ఫీల్ అయ్యాను. అండ్ దెన్ సరే అని 15-20 days కదా టక్కని చేసి వచ్చేదని వెళ్ళాను. అది కాస్త 1.5 years అయింది. అది కాస్త 1.5 years. యా అండి, దట్స్ హౌ దట్ హ్యాపెండ్. నిజంగా ఆ క్యారెక్టర్లో మిమ్మల్ని చూస్తున్నప్పుడు అప్పటి వరకు ఒక రకంగా చూసాం, ఏది స్టంట్లు కావచ్చు ఇవన్నీ చూసి ఆ క్యారెక్టర్ ఎలా బండిస్తారు అనుకున్నాం, కానీ బ్యూటిఫుల్ గా చేశారు. అంటే ఇంకొక యాంగిల్లో కామెడీ ఇలా కూడా చేయగలుగుతారని కదా. యా అండి, దట్ వాస్ ఛాలెంజింగ్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ ఆల్సో వైల్ డూయింగ్. ఫస్ట్ 2 days ఒకలాగా ఉన్నింది, కానీ ఫస్ట్ 1 day ఒకలాగా పొట్ట గాలి తగులుతుంటే కొత్తగా ఉన్నింది. అలవాట్లేదు కదా, శారీ కట్టుకొని క్యారవాన్ దిగిందా ఫస్ట్ అలా వచ్చి గాలి తగిలింది అనుకున్నారు, ఇదేంటిది. అది అడ్జస్ట్ అయ్యేదానికి ఒక 2 రోజులు పట్టింది నాకు. నెక్స్ట్ కరెంట్ తీగ. కరెంట్ తీగ కూడా 24 frames, కంప్లీట్ 24 frames కరెంట్ తీగ. అవునండి, ఇక్కడ స్టార్ట్ అయిందని అని అంటున్నారు. మరి ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ మనోజ్ గారికి మధ్య లేదండి, ఇట్స్ నాట్ జస్ట్ వన్ కదా, ఇట్ విల్ బి మెనీ థింగ్స్. ఇట్స్ ఎప్పుడు ఒక దాని మీద ఉండదు. ఓకే. బట్ ఐ వాజ్ ఆల్వేస్ హ్యాపీ టు వర్క్, సపోర్ట్ మై ఫ్యామిలీ అండ్ సపోర్ట్ ద ఫిల్మ్స్. సో హ్యాపీగానే చేశాను అదంతా, వెళ్ళి అడిగిన వెళ్ళి చేయడం. బట్ ఓన్లీ థింగ్ ఐ వాజ్ ఆ టైంలో చేసేటప్పుడు ఐ వాజ్ నాట్ అలౌడ్ టు డూ అవుట్ సైడ్ బ్యానర్స్, ఎందుకంటే ఇది ఫినిష్ అయిన తర్వాత వెళ్ళాలి. సో దానివల్ల డెసిషన్ మేకింగ్స్కి వీటికి టుక్ ఆఫ్ టైమ్. అనదర్ 1.5 years సిట్టింగ్ ఆన్ దట్ ఫిల్మ్, రీమేక్ ఫిల్మ్. తీసి కొట్టేసి ఉంటుంది. షూటింగ్ ఫాస్ట్ గానే కొట్టేశారు డైరెక్టర్ గారు, బట్ అక్కడ వరకు వెళ్ళేదానికి నాగేష్ రెడ్డి గారు. సో యా, that's how it happened. And then one more film we wanted to do, and for some reasons, personal reasons, agi అయిపోయింది. then that's the time. సరే ఇంక నేను గుంటూరు రోడ్డు అవన్నీ ముందుగానే ఒప్పుకున్నట్టు. సో ఐ హ్యాడ్ టు కంప్లీట్ దోస్. సో పాత్ కమిట్మెంట్స్, సో అవన్నీ టక్ అనే ఐ ఫినిష్డ్ కంప్లీటింగ్ దట్. అండ్ ఓకే యా, అంటే అక్కడ ఆ సినిమా తర్వాత నుంచే అండి యాక్చువల్గా చూడాలంటే గ్రాఫ్లో కూడా గుంటూరు రోడ్ ఓకే అంతే ముందు కమిట్ అయ్యా అన్నారు. బట్ తర్వాత చూసుకున్నప్పుడు ఓవరాల్గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్కి మీరు డిటాచ్ అయ్యారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది మొత్తం చూస్తున్నప్పుడు. అటు అంటే ఇటు 24 frames తీసేద్దాం అండి, బట్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఉంది కదా, అక్కడ దానికి మీకు మధ్య ఒక పెద్ద గ్యాప్ వచ్చిందేమో అనిపిస్తుంది. అంటే my brother took over that company, so then it's his ideology lo he's making his films, and each of us has their own vision కదండి. సో ఆయన ఐడియాలజీ ప్రకారం ఇప్పుడు మూవీస్ లక్ష్మీ ప్రసన్న కానీ 24 frames కానీ ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్. నా ఐడియాలజీ ప్రకారం నా జీవితం నేను వెళ్తున్నాను అంతే.